హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వన్ టేక్ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఒక రకంగా చెప్పాలంటే వన్ టేకే. ముందుగా నేను 350 గ్రాముల మటన్లోకి ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటా మిక్సీ పట్టుకొని కలిపేసుకున్నాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి కొబ్బరి, గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు కూడా మెత్తగా గ్రైండ్ చేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను. మొత్తం ఆ పేస్టు, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం మిక్స్ చేసుకుని అందులోకి ఉప్పు, కారం, పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా కలిపేసి మొత్తాన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకొని అలా వదిలేసుకున్నాను. ఇంకేం లేదు, మనం కుక్కర్ పెట్టుకొని రెడీ చేసిన కుక్కర్లో రెడీ చేసిన మిశ్రమాన్ని ఈ కుక్కర్లో వేసేసుకోవటమే. మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే కలిపి ఉంచుకోవడం వలన మనం వేసిన మసాలాలన్నీ ఆ ముక్కలకి బాగా పట్టి త్వరగా ఉడికిపోతుంది. ముక్క కూడా త్వరగా నానిపోవడం వల్ల త్వరగా కుక్ అయిపోతుంది. ఇలా మనం మిక్స్ చేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే అంతవరకు అందులో వాటర్ వస్తాయి మటన్లో. ఆ వాటర్ ఎగిరిపోయే వరకు చూసారా. మటన్లో నేనేం వాటర్ వేయలేదు, ఆల్రెడీ వచ్చిన వాటరే. నేను ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. చక్కగా మిక్స్ చేసుకొని దీన్ని చక్కగా కలుపుకుంటూ మిక్స్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని చిన్న మంట మీద సిమ్లోనే 3 విజిల్స్ కరెక్ట్గా సరిపోతాయండి. సిమ్లో ఉంచాలి. సిమ్లో 3 విజిల్స్ పెట్టడం వల్ల చక్కగా చూడండి ఎంత చక్కగా సెట్ అయిపోయిందో. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని చిన్న మంట మీద మగ్గించుకోండి. ఎంతో రుచికరంగా ఉండే మటన్ కర్రీ రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒకసారి ఈ రెసిపీ ప్రయత్నం చేయండి, అందరికీ నచ్చుతుంది.